మీ అందరికీ ఓ మాట అండి. అసలే మన వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోయినా ఎక్కడ మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తల కళ్ళల్లో కానీ మొఖాల్లో కానీ అసలు భయమే కనిపించట్లా. ఎందుకంటే ఎలాగైనా తర్వాత వచ్చేది మా జగన్మోహన్ రెడ్డి గారే. ఆయన్ని సీఎం చేసుకోవడం కోసం దేనికైనా మేము తెగింతాము, ఆయన సీఎం చేసుకోవడం కోసం మేము ఎంతైనా పార్టీ కోసం కష్టపడతాము అని చెప్పి తెగించి కూర్చున్నారండి. ఈ లెక్కలోనే కూటమి పార్టీలో ఉన్నటువంటి కొంతమంది సోషల్ మీడియాలో ఉన్న కొంతమంది మాట్లాడతారు కదా, వాళ్ళకి అర్థమైపోయింది 2020 తర్వాత కనుక జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే మన పరిస్థితి ఏంటి, నెత్తిమే తడిగుడ్డ వేసుకుని పడుకోవాలా లేకుంటే జైల్లో కోసం లెక్కెట్టాలా. అసలు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే రాజారెడ్డి గారి ప్రభుత్వం అసలు జగన్ అన్న 2.0 ఎంత అరవీర భయంకరంగా ఉంటదని చెప్పి వాళ్ళే ఊహించేసుకుంటున్నారు. మీరు అన్నట్టుగా ఏం ఉండదండి. ఆయన ఇప్పుడు అప్పుడు కూడా ఒకటే, ప్రజలకు మంచి చేయాలి, చిరస్థాయిగా జనాల్లో మనం ఉండిపోవాలని చెప్పి జనాలకు మంచి చేస్తారు తప్ప అసలు వెళ్ళిపోతున్నారు అప్పుడే. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఏం చేస్తారు, అయ్యి బాబో ఏంటి అని చెప్పి అప్పుడే కింద మీద పడుతుంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెట్టి సప్త సముద్రాల అవతలు ఉన్నా గానీ మిమ్మల్ని లాక్కొస్తాము, మిమ్మల్ని ఈడ్చుకొస్తాము, మా కార్యకర్తల జోలికి వస్తే మేము వదిలిపెట్టాము, మొత్తం వాళ్ళకే అప్పు చెప్తాము, వాళ్ళని మేము వదిలేస్తాము, ఏం జరిగినా మాకు సంబంధం లేదని చెప్పి కుండ బద్దలగొట్టినట్టు జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ లో చెప్తా ఉన్నారు. అనా మేము అసలే ఏమీ లేదని చెప్తా ఉంటే మీరు వచ్చి ఇలా చెప్పేస్తే ఎట్లా చెప్పండి. ముందులో అలర్ట్ అయిపోతారు కదా వీళ్ళందరూనే. మీరు అలా చెప్పొద్దన్నా, కొంచెం మీరు మరీ ఆశగా చెప్పేస్తే ఎట్లా చెప్పండి. భవిష్యత్తు అర్థమైపోతా ఉంది అందరికి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే మన పరిస్థితి ఏంటి అని చెప్పి ప్రతి ఒక్కరికి అర్థమైపోతా ఉంది. జనాలకి జరిగే మంచి జరుగుతూ ఉంటది, రాష్ట్ర అభివృద్ధికి కావాల్సిన సదుపాయాలన్నీ జరుగుతూ ఉంటాయి, తర్వాత కార్యక్రమాలు కూడా జరుగుతాయి అని చెప్పి అప్పుడే అల్లాడిపోతా ఉన్నారు. ఉంటానండి.